కీర్తనలు గ్రంథం 6వ అధ్యాయం. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణం బహుగా అదరుచున్నది, యెహోవా, నీవెంతవరకు కరుణింపకయుందువు. యెహోవా, తిరుగురమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళములలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయువారలారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నీకే వందనములు దేవా. మరొక నూతన ప్రశస్తమైన రోజును మాకు దయచేసావు దేవా, నీకు వందనములు తండ్రి. ఉదయమనే లేచి నీ సన్నిధిలో గడుపుట మహాధన్యత ప్రభా. అటువంటి ధన్యత మాకు దయచేసినందుకు నీకు వందనములు దేవా. చదివిన వాక్య భాగం నుండి అనేక మర్మములు ప్రభా తెలుసుకొని మా హృదయంలో పదులుపరుచుకొని మా జీవితంలో వాటిని అనువదించుకొని కృపను దయచేయండి. నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడము అయ్యా. నీ గద్దింపు వాక్కు మా హృదయంలో కార్యం జరిగించుటకు నీ కృపనివ్వండి తండ్రి. మమ్మలను, మా కుటుంబాలను, మా దేశమును కూడా జ్ఞాపకంలో తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేయండి. ఈ భయంకరమైన పాపపు లోకంలో ఎలా పరిశుద్ధంగా జీవించాలో నీ కృపనివ్వండి. రోజంతటికి కావలసిన నాయన నీ శక్తిని, నీ బలమును, నీ తోడును, నీ ఆత్మను దయచేయండి. మా చుట్టూ నీ కంచె వేసి నడిపించమని, మా జీవితాల్లో మీ వెలుగు నింపమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.